ప్రధాని పిలుపుతో ఏపీ సీఎం మంత్రులు పొదుపు చర్యలు తీసుకుంటున్నారు. సీఎం చంద్రబాబు కాన్వాయ్లో వాహనాల సంఖ్య 4 చేరింది. అటు మంత్రి లోకేష్ కాన్వాయ్లో ఇకపై 2 వాహనాలే ఉండనున్నాయి. ఇవాళ సీఎం క్యాంప్ ఆఫీస్ కు మంత్రులు ఒక్కో వాహనంలోనే ఎస్కార్ట్ లేకుండా వచ్చారు. ప్రధాని సూచనలు పాటిద్దామన్న సీఎం చంద్రబాబు పిలుపుతో మంత్రులు తమ కాన్వాయ్లో వాహనాలను తగ్గించుకుంటున్నారు. ఇంధన సంక్షోభం నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తుంది. డీజిల్, పెట్రోల్ వినియోగం తగ్గించేందుకు వర్క్ ఫ్రం హోం తో పాటు హైబ్రిడ్ విధానం అమలు దిశగా అడుగులు వేస్తుంది. టెలి, వీడియో కాన్ఫరెన్స్లకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తుంది. ఇవాల్టి కేబినెట్ సమావేశంలో ఇందుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రధాని పిలుపుతో ఏపీ సీఎం మంత్రులు పొదుపు చర్యలు తీసుకుంటున్నారు. సీఎం చంద్రబాబు కాన్వాయ్లో వాహనాల సంఖ్య 4 చేరింది. అటు మంత్రి లోకేష్ కాన్వాయ్లో కూడా ఇకపై 2 వాహనాలే ఉన్నాయి. ఇవాళ సీఎం క్యాంప్ ఆఫీస్ కు మంత్రులు ఒక్కో వాహనంలోనే ఎస్కార్ట్ లేకుండా వచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, ఇప్పుడు కాన్వాయ్ల సంఖ్య తగ్గించారు. అట్ ద సేమ్ టైం ప్రభుత్వ ఉద్యోగులను కూడా వర్క్ ఫ్రం హోం చేసే విధంగా ఈ రోజు విధి విధానాలు ఖరారు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏంటి అప్డేట్స్? ముఖ్యమంత్రి ప్రధాని పిలుపు మేరకు కాన్వాయ్ తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో 9 వాహనాలు ముఖ్యమంత్రి కాన్వాయ్లో ఉండగా ఇప్పుడు వాటిని 4కు కుదించారు. చివరకు ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఎవరైతే ముఖ్యమంత్రి రక్షణ చూస్తారో Z+ కేటగిరీకి చెందిన ఎన్ఎస్జీ సెక్యూరిటీని కూడా ఒక వాహనంలోనే అందరినీ ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు మనం చూడొచ్చు, మన విజువల్స్లో కూడా చూడొచ్చు, సీఎం నివాసం వద్ద ఇప్పటికే మంత్రులందరూ కూడా చేరుకున్నారు. ఆ ఎన్ఎస్జీ వారి కోసమని ఒక బస్సును ఒకదాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ బస్సులోనే ఎన్ఎస్జీ మొత్తం కూడా ఇక్కడి నుంచి బయలుదేరి సీఎంతో పాటు వెళ్లబోతోంది. అంటే 9 వాహనాలను 4 వాహనాలకు ముఖ్యమంత్రి కుదించారు. ముఖ్యంగా ముందు నిన్నే ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది, 50% వాహనాలను తొలగించాలి తన కాన్వాయ్లో అని చెప్పడం జరిగింది. దీంతో పాటు మంత్రి నారా లోకేష్కి ఇప్పటి వరకు 4 వాహనాలు కాన్వాయ్ ఉంది. 4 వాహనాలను 2 వాహనాలకు కుదించారు. దీంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా 7 వాహనాల వరకు కూడా ఉంది. ఆయన వాహన శ్రేణిని కూడా దాదాపు సగానికి తగ్గించినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు మంత్రులు కూడా ఈరోజు చాలా వరకు తమ వాహనాలను తగ్గించి పొదుపు చర్యలు, ప్రధాని చెప్పిన పొదుపు చర్యలు ఏవైతే 8 సూత్రాలు ప్రధాని పాటించాలని చెప్పారో వాటిని పాటించదలుచుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. దానిలో భాగంగా ఈరోజు చూస్తే గనక ఎస్కార్ట్ వాహనం లేకుండా మంత్రి నిమ్మల రామానాయుడు సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఒక్కో వాహనంలో మాత్రమే మంత్రులు అనిత, గుమ్మడి సంధ్యారాణి, సవిత, కొల్లు రవీంద్ర, పార్థసారథి రావడం జరిగింది. 2 వాహనాల సీఎం క్యాంప్ ఆఫీస్కి మంత్రి నారాయణ 2 వాహనాలతో చేరుకోవడం జరిగింది, ఎస్కార్ట్ వాహనంతో పాటు. అదేవిధంగా ఎవరైతే మరో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా ఒక వాహనంలోనే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, డోలా బాల వీరాంజనేయ స్వామి, పయ్యావుల కేశవ్ వీరందరూ కూడా ఒక్కొక్క వాహనంలోనే రావడం జరిగింది. ప్రధాని ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపు మేరకు పొదుపు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తోంది. దీనిలో భాగంగానే కొద్దిసేపటి క్రితం సీఎం ఎస్కార్ట్ వాహనాలన్నింటినీ కూడా పక్కకు జరపడం జరిగింది. ప్రధాని విదేశీ మారక నిల్వలు నిండుకుంటున్న తరుణంలో వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రూపాయి మారక విలువ డాలర్తో పోలిస్తే రోజు రోజుకు పడిపోతోంది. దీన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ చర్యలన్నీ కూడా చేపట్టాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాహన శ్రేణి ప్రస్తుతం చేరుకుంటుంది, వెళ్తోంది సచివాలయానికి. మరి కాసేపట్లో కేబినెట్ మీటింగ్ ఉన్న నేపథ్యంలో ఆ సమావేశం కోసం అని చెప్పి డిప్యూటీ సీఎం కాన్వాయ్ ఇప్పుడు మనం చూడొచ్చు, మన విజువల్స్లో కూడా కేవలం 3 వాహనాలు మాత్రమే, 3 వాహనాలు, ఒక ఎస్కార్ట్ వాహనం. గతంలో 7 వాహనాలు ఉండి ఇప్పుడు 3 వాహనాలు, అంటే 50% కంటే ఎక్కువగా ఆయన వాహన శ్రేణిని అయితే తగ్గించారు. దీంతో డిప్యూటీ సీఎం కూడా తన వాహన శ్రేణిని అయితే తగ్గించుకున్నారు. ప్రధాని ఏదైతే ప్రధానంగా 8 సూత్రాలు పాటించాలని చెప్పారో ఆ సూత్రాలన్నింటినీ కూడా ఏపీ మంత్రివర్గం మొత్తం పాటించేందుకు సిద్ధమవుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా తీసుకుంటే కనుక ప్రధాని చెప్పిన వాటిలో మనం మేజర్గా తీసుకుంటే కనుక వర్క్ ఫ్రమ్ హోమ్కి ఎక్కువ వాల్యూ ఇవ్వాలని చెప్పారు. దానిలో భాగంగానే ఈరోజు క్యాబినెట్లో కూడా ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఎవరైతే ఈ ఫైలింగ్ ద్వారా మాత్రమే పనిచేసే అవకాశం ఉందో వారందరికీ కూడా
వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే అంశంపైన కూడా కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఒక ఏడాది పాటు బంగారం కూడా కొనుగోలు చేయొద్దని చెప్పి ప్రధాని చెప్పారు. అదేవిధంగా మెట్రో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎక్కువ వాడాలన్నారు. దానిలో భాగంగానే ఈ వాహన శ్రేణిని తగ్గించుకోవడం ద్వారా పెట్రోల్ డీజిల్ను పొదుపు చేయొచ్చనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఏదైతే పిలుపునిచ్చారో దానికి మంత్రులందరూ కూడా స్పందించినట్టుగా కనిపిస్తోంది. దీంతోపాటు కుకింగ్ ఆయిల్ను కూడా తగ్గించాలని ప్రధానమంత్రి చెప్పారు. అదేవిధంగా దీంతోపాటు ఫెర్టిలైజర్స్ విదేశాల నుంచి మనం ఎక్కువగా ఎరువులు పురుగు మందులు దిగుమతులు చేసుకుంటున్నాం. వీటిని కూడా తగ్గిస్తే కనుక విదేశీ మారక నిల్వలు వృధా కాకుండా ఉంటాయని చెబుతున్న పరిస్థితి ఉంది. ప్రకృతి వ్యవసాయంపై మొగ్గు చూపాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం అదేవిధంగా సాంప్రదాయ వ్యవసాయం పైన మొగ్గు చూపుతున్నారు ప్రజలందరూ కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. విదేశ ప్రయాణాలు కూడా చేయడం తగ్గించుకోవాలని కూడా చెప్పిన నేపథ్యంలో వీటన్నిటిని కూడా పాటిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. నిమ్మల రామానాయుడు మరి కొందరు మంత్రులు కూడా ఒక్కొక్క వాహనం వారి వాహనాల్లో ఎక్కి సచివాలయానికి బయలుదేరుతున్న దృశ్యాలను కూడా మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. సీఎం నివాసానికి కొద్దిసేపటి క్రితం వారు చేరుకున్నారు. ఇక్కడి నుంచి సచివాలయానికి వెళ్తూ ప్రధాని చెప్పిన పొదుపు మంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా తూచా తప్పకుండా పాటిస్తున్నారని భావించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వాహన శ్రేణిలో 9 వాహనాలు ఉండగా అంబులెన్స్తో కలిపి దాన్ని 4 వాహనాలకు కుదించాలని చెప్పడం జరిగింది. దీంతో ఎన్ఎస్జీ సెక్యూరిటీకి ఒక బస్సు లాంటి దాన్ని ఏర్పాటు చేశారు. వారందరూ కూడా దాంట్లో రాబోతున్నారు. ఇక డిప్యూటీ సీఎం కూడా తన 7 నుంచి 8 వాహనాలు తన వాహన శ్రేణిలో ఎప్పుడు ఉండేవి వాటిని 3 వాహనాలకు కుదించారు. కొద్దిసేపు క్రితం ఆ విజువల్ కూడా మనం ప్రత్యక్షంగా చూడడం జరిగింది. మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం 4 వాహనాలతో తన వాహన శ్రేణి ఉంటుంది. దాన్ని 2 వాహనాలకు ఆయన కుదించుకున్నారు. అదే మంత్రులందరూ కూడా చాలామంది మంత్రి నిమ్మల రామానాయుడు అయితే ఎస్కాట్ కూడా నాకు అవసరం లేదని కేవలం తన వాహనం ఒక దాంట్లో రావడం జరిగింది. చాలామంది మంత్రులు ఎస్కాట్ ఒక వాహనంతోనే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మంత్రి నారాయణ కూడా కేవలం 2 వాహనాల్లో ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మంత్రులందరూ కూడా ఈ ప్రధాని పిలుపు మేరకు ముఖ్యమంత్రి ఆదేశం మేరకు వీరందరూ కూడా తమ యొక్క దీన్ని తగ్గిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూడొచ్చు అచ్చెన్నాయుడు గారు ప్రస్తుతం కేబినెట్కి వెళ్తున్నారు. ఆ దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. మంత్రులు ఒక్కొక్కళ్ళు కూడా ఒకే వాహనం ఈవెన్ ఎస్కాట్ కూడా లేకుండా వాళ్ళు వెళ్తున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఎక్కపైన పెట్రోల్ డీజిల్ను ఆదా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యుద్ధ సంక్షోభం పశ్చిమాసియాలో యుద్ధ సంక్షోభం నేపథ్యంలో ఆ ప్రభావం ఇప్పటివరకు భారతదేశంపై పడకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఎన్డీఏ పాలిత ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. అయితే ఇకపైన కష్టాలు వచ్చే అవకాశం ఉంది, ఇబ్బందులు పడే అవకాశం ఉంది, రూపాయి మారక విలువ పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి దీన్నన్నింటినీ కూడా నియంత్రించడానికి ఖచ్చితంగా ఇక్కడ ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం పొదుపు చర్యలు చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం చూడొచ్చు మనం ఆ వాహనాలన్నీ కూడా వెళ్తున్న దృశ్యాలను అయితే మనం చూడొచ్చు. ముఖ్యమంత్రి అదేవిధంగా ఆయన సెక్యూరిటీ సిబ్బంది కూడా ప్రత్యేక వాహనంలో మాత్రం వెళ్ళబోతున్న ముఖ్యమంత్రి సెక్యూరిటీ సిబ్బంది ముఖ్యమంత్రి కాన్వాయ్లో కూడా దాదాపు 50% పైగా అయితే వాహనాల కోత అయితే వేయడం జరిగింది. Yes, right. Thank you, Satya. Thanks for updates.